ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ జూలై నెల మొత్తం మీద మనకు డబ్బు తాండవమాడుతూ మనకు చక్కగా అదృష్టాన్ని కలిసి వచ్చే ఒక అద్భుతమైన ఒకే ఒక మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇక ఆ మాటని ఎలా వాడాలి, ఎలా చెప్పుకోవాలి, ఎలాంటి ఫలితం వస్తుందని చెప్పి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం డబ్బు కోసం కష్టపడుతూ ఉంటాం. ముఖ్యంగా నెల ఆరంభంలో మనకు జీతం వచ్చింది అన్నప్పుడు ఆ నెల మొత్తం వాటిని ఎలా సర్దుకోవాలి, ఎలా మనం వాటిని చిక్కనంగా చేసుకొని పొదుపుగా వాడుకోవాలి, లేదు అనుకోకుండా నెల ఆఖరి వరకు ఎలా చేసుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసుకొని జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు హఠాత్తుగా మనం అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు బడ్జెట్ బ్రేక్ అయ్యి చాలా ఇబ్బందులు అనేది కూడా పడుతూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ ఇది ఒక ఫుల్ అండ్ ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి. ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట మీరు చెప్పుకున్న పక్షంలో ఏదో ఒక రూపంలో మీకు ధన రాబడి అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు చేసే పని ఇన్ని రోజులు ఎలా ఉన్నా ఈ జూలై మాసంలో వచ్చి మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా దొరకటానికి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ధనం కోసం, డబ్బు మన చేతిలో ఎప్పుడు ఉండేలా, ఈ జూలై నెలలో మనకి ఎక్కువ ధన రాబడి జరిగేలా మా అద్భుతమైన స్విచ్ వర్డ్ అన్నమాట. దీనికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదండి. అంటే మనం ఏదో పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చా, చెప్పుకోకూడదా, లేదా నాన్ వెజ్ తినేసాం చెప్పుకోవచ్చా, చెప్పుకోవద్దా, అలాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదు. అలాగే రోజు, తిథి, సమయం, అలా రావుకాలం, యమగణం ఇలాంటివి ఏం లేకుండా ఎప్పుడు కూడా మీకు సమయం దొరికినప్పుడు తప్పకుండా చెప్పుకోవచ్చు. సమయం అనగానే గంట సేపు అనేది అవసరం లేదండి. 11 సార్లు అనేది చెప్పుకుంటే సరిపోతుంది. మీకు రాసుకోవటం ఇష్టమైతే రాసుకోవచ్చు, చెప్పుకోవటం ఇష్టమైతే చెప్పుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. 11 సార్లు ఒక రోజుకి కంపల్సరీగా చెప్పుకొని చూడండి. ఈ జూలై నెల మొత్తం మీకు అద్భుతంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎక్కడ చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అది మన ఇష్టం అండి. ఒకవేళ మనం ఊరికి వెళ్ళామనుకోకుండా అక్కడ చెప్పుకోవచ్చు. ఆఫీస్లో కానీ, గుడిలో కానీ, ఇంట్లో కానీ, పూజ గదిలో కానీ, లేదా బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, మీకు కొంచెం సమయం దొరికింది అప్పుడు కూడా అనేది చెప్పుకోవచ్చు. ఎలాగైనా సరే మీరు రోజు చెప్పుకునేలా ఉండాలి. కనీసం ఈ నెలలో ఒకవేళ ఈరోజు 2వ తేదీ కదండి, మీరు 5వ తేదీ నుంచి కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి. 5వ తేదీ నుంచి కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఈ వీడియో ఎప్పుడు చూసినా కానీ మీరు ఫాలో అవ్వచ్చు. కానీ 5వ తేదీ నుంచి అనేది ఎక్కువ రోజులు అనేది మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు ఆ నెలలో మీకు ఏదో ఒక అద్భుతం అనేది మంచి ఒక మీరు ఊహించని మొత్తం కూడా మీకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుల్ అండ్ ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. చిన్న పెద్ద ఎవరైనా కూడా, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ఒకవేళ రాసుకునే వాళ్ళు మేము రాసుకోవటం మాకు ఇష్టం అండి అనుకునేటప్పుడు ఏంటంటే చక్కగా ఒక రూల్డ్ లేదా అన్రూల్డ్ పేపర్ ఏదైనా పర్వాలేదండి. మీరు ఆల్రెడీ చాలా ఏంజల్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్ రాస్తున్నారు, ఆ బుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా 11 సార్లు అనేది ఒక గ్రీన్ కలర్ పెన్ కొనుక్కోండి, లేకపోతే బ్లూ కొనుక్కోండి, రెడ్ కొనుక్కోండి, బ్లాక్ మాత్రం యూజ్ చేయొద్దు. ముఖ్యంగా గ్రీన్, మన డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి గ్రీన్ అనేది కుబేరుడికి ఒక ఇష్టమైన రంగుగా మనం భావిస్తాం. ఆ గ్రీన్ కలర్తో మీరు ఒక 11 సార్లు అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఈరోజు 11 సార్లు రాశారు, ఆ పేజీలో ఇంకా గ్యాప్ ఉంది, కింద కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. గ్యాప్ లేకుండా రాసుకోవచ్చు, కానీ రాయడం మాత్రం ఇంపార్టెంట్. మీకు డబ్బు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంటారో ఆ మనస్థితిలో ఉండి మీరు ఊహించుకుంటూ రాయాలన్నమాట. ఇక ఆ అద్భుతమైన స్విచ్ వర్డ్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. In this July month, I am receiving jackpot, yes. In this July month, I am receiving jackpot, yes. In this July month, I am receiving jackpot, yes. In this July month, I am receiving jackpot, yes. ఈ స్విచ్ వర్డ్ని ఒక 11 సార్లు పేపర్లో రాయటం కానీ, బుక్లో రాసుకోవటం కానీ, లేదా నోట్తో చెప్పుకోవటం కానీ చేయండి. అది మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరేనండి.
ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా రాసుకోవచ్చు. ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటే సరిపోతుందా, డబ్బులు వచ్చేస్తాయంటే అలా కాదండి. మనం చేసే ప్రయత్నాల్లో అదృష్టం అనేది కలిసి వచ్చి మనకు రాబడి అనేది ఎక్కువగా జరుగుతుంది. చాలామంది ఏంటి అంటే ఇదంతా ట్రాష్ అది ఇది అంటూ ఉంటారు. అలా ఏం కాదు ఫ్రెండ్స్. మనం ఒక నమ్మకం అనే ఒక పెట్టుబడిని పెట్టి, అలాగే మనం ఒక రోజుకి ఒక 1 minute 2 minutes అనేది ఖర్చు చేసినప్పుడు తప్పకుండా అందులో అదృష్టం వస్తుంది అన్నప్పుడు ప్రయత్నించకుండా ఎందుకు ఉండాలి చెప్పండి. మనం ఇందులో ఎటువంటి డబ్బు పెట్టి ఖర్చు పెట్టి దుబారా అనేది ఏం చేయట్లేదు కాబట్టి నష్టం అనేది పాయింటే ఉండదండి. అంతేకాకుండా మనం ఒకవేళ ఖర్చు చేస్తే మన పెట్టుబడిగా కాలాన్ని మాత్రమే, మనం రోజులో ఎంతో కొంత సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇతరులతో మాట్లాడటం, ఫోన్ మాట్లాడటం, అలాగే ఫోన్ చూస్తూ, రీల్స్ చూస్తూ, అదేవిధంగా నిద్రపోతూ, టీవీ చూస్తూ ఏదో ఒక విధంగా వేస్ట్ చేస్తూ ఉంటాం టైం. అలాంటి సమయంలో ఒక 2 నిమిషాలు అనేది చెప్పుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది, మనకు ఏదో ఒక రాబడి అనేది ఎక్కువగా వస్తుందని అప్పుడు ప్రయత్నించడంలో తప్పే లేదండి. ఏదైనా సరే మనం నమ్మకాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. నమ్మకంగా చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ ఒక్క మాట అనేది చెప్పుకొని ఈ జూలై నెల మొత్తం మీకు అద్భుతంగా ఉండాలి, ధన రాబడి ఎక్కువ అవ్వాలి, మీరు చేసే పనిలో మీకు ఎక్కువ ఆదాయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.